లాస్ట్ టైం ఎలక్షన్లో మమతా బెనర్జీ గెలిచిన తర్వాత సుమారు 5 రోజులు కశ్మీర్లో జరిగిన ఎంత దాడులు జరిగినాయో ఒకప్పుడు అంతకంటే భయంకరమైన దాడులు కలకత్తాలో జరిగినాయి, బెంగాల్ మొత్తం జరిగినాయి. మమతా బెనర్జీ ఎన్నికల్లో గెలవగానే ప్రజలు ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ యొక్క పైప్ లైన్స్ కట్ చేయడం, తాగునీటి పైప్ లైన్స్ కట్ చేయడం, డ్రైనేజ్ పైప్ లైన్స్ కట్ చేయడం, వాళ్ళ గేట్లకు తాళాలు వేయడం, ఇంట్లో వచ్చి బయటికి వెళ్ళకుండా చేయడం. ఒక కుటుంబంలో ఒక తండ్రి చనిపోతే వాళ్ళు బయటికి తీసుకొని పోతే ఇంట్లోనే బాధ పెట్టుకున్నారు వాళ్ళు లాస్ట్ టైం ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత. ఇట్లాంటి ఘోరమైనటువంటి కృత్యాలు బెంగాల్లో చేసిన తర్వాత దాని యొక్క అన్రెస్ట్ కంటిన్యూగా అట్లే వచ్చింది. ఇంకా దీని నుంచి మాకు ఏదైనా ఒక రక్షణ కావాలనగానే వాళ్ళకు భారతీయ జనతా పార్టీకి అనిపించింది ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకు. ఈ రక్షణకు మనం ఏదైనా రక్షణ తీసుకోవాలంటే మాకు ఈ పార్టీ కావాలి అని వాళ్ళు ఈ ఎలక్షన్లలో మమతా బెనర్జీకి సరైనటువంటి గుణపాఠం చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సార్ ఇప్పుడు